శ్రీమన్మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. 23వ తారీఖు శనివారము, డిసెంబర్ నెల, మార్గశిర మాస హేమంత ఋతు దక్షిణాయన సమయము. ఈరోజు శుద్ధ ఏకాదశి. ఉదయం 7:56 వరకు ఏకాదశి ఉన్నది. తదుపరి ద్వాదశి ప్రవేశిస్తున్నది. దీనికి ఒక విశేషమైన రోజు ఇది దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. అంటే మనకి ఉదయం 7:30 వరకే ఉన్నప్పటికీ కూడా ఏకాదశి. ఇది ఏకాదశి పూర్తిగా అనగానే ముక్కోటి ఏకాదశి జరుపుకోవడం ఆనవాయితీ. కనుక దశమితో కలిసినటువంటి ఏకాదశిని మనం సాధారణంగా విద్ధము అంటారు. దాన్ని ఉపవాస దీక్షకు కానీ ఇతరత్ర పూజలకు కానీ తీసుకోరు. అంటే దశమితో కలవని ఏకాదశిని తీసుకుంటారు. కనుక దశమతో కలిసింది ముందు రోజు కాబట్టి దాన్ని వదిలిపెట్టి ఈరోజు ఏకాదశి సూర్యోదయానికి ఉన్నది కాబట్టి దీన్ని పరిగ్రహించి ఈ రోజున విష్ణు దర్శనం చాలా యోగ్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా తులసి సమర్పణ స్వామికి చాలా శుభాన్ని కలగజేస్తుంది. కనుక అవకాశం ఉన్నవారు తప్పక విష్ణుని ప్రార్థన చేయండి, లేదా ఒక్కమారి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈరోజు భరణి నక్షత్రం ఉన్నది. ఇది రాత్రి 10:10 వరకు ఉన్నది. తదుపరి కృత్తిక ప్రవేశిస్తుంది. అదేవిధంగా రాహుకాలం కూడా ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు ఉన్నది. అదేవిధంగా దుర్ముహూర్తం ఉదయకాలంలో 6:30 నుంచి 7:57 వరకు దుర్ముహూర్తము. అదేవిధంగా మరలా దుర్ముహూర్తం 1:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్నది. అలాగే వర్జ్యం కూడా 8:20 నుంచి 9 గంటల, అంటే ఉదయం 8:20 నుంచి అదే 9:50 వరకు వర్జ్యం అనేది ఉన్నది. కనుక ఇది ఎలా ఉన్నప్పటికీ కూడా దీనికి ముక్కోటి ఏకాదశిని, వైకుంఠ ఏకాదశిని, గీతా జయంతి అని గీత ప్రకటితమైన రోజు. అంటే ఈ మన భగవద్గీత ఏదైతే ఉందో అది ప్రకటితమైన రోజు. కనుక గీతా పారాయణ, విష్ణు దర్శనాలు విశేషమైనటువంటి యోగాన్ని కలగజేస్తాయి.